హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహేష్ క్యాతం. ఈ వీడియో స్పెషల్గా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఈసెట్ 2025 రాయబోతున్నారో సో వాళ్ళ కోసం చేస్తున్నాం సార్. ఇక్కడ మనకి కేవలం ఈసెట్కి ఇంకొక 60 to 70 డేస్ మాత్రమే టైం ఉంది. సో ఉన్న టైంని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఈసెట్లో వచ్చిన ర్యాంకే మీకు ఫర్దర్గా మీ కెరీర్ని సెట్ చేయబోతుంది. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు బీటెక్ చదువుతున్నటువంటి కాలేజే రేపు మన ఫ్యూచర్ ఎలా వెళ్తుంది అనేది డిసైడ్ చేస్తాయి సార్. అంటే చుట్టూ ఉండే స్టూడెంట్స్ని బట్టి, అంటే కాలేజ్ ఎన్విరాన్మెంట్ని బట్టి మన మైండ్ సెట్ అనేది ఉంటుంది. అంటే మనం టాప్ కాలేజ్లో కనుక జాయిన్ అవుతే మనకి టోటల్గా సో ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేది ముందే సెట్ చేసుకొని ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ దొరుకుతూ అంటారు. సో అదే ఒకవేళ నార్మల్ కాలేజీకి వెళ్తే సో అంతా నెక్స్ట్ చేసేద్దాం, బీటెక్ అయిపోయాక చూద్దాం అంటే ఇలాంటి మాటలు మాట్లాడడం వలన మన మైండ్ సెట్ కూడా అలానే తయారవుతుంది. సో ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ సెట్లో ఎంత మంచి ర్యాంకు తెచ్చుకుంటే తర్వాత మీకు బీటెక్ అంత మంచి కాలేజ్ వస్తుంది. సో అక్కడ మీ లైఫ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. సో ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ సెట్ని చాలా కాన్సన్ట్రేషన్ చేయండి. రైట్గా సార్, మేము ఈ సెట్ కంప్లీట్ చేసుకున్నాక మాకు బీటెక్ వెళ్ళడానికి ఒక 90 డేస్ టైం అయితే దొరుకుతుంది సార్. అంటే ఒక 3 to 4 months అంటే 3 months మినిమం అయితే టైం దొరుకుతుంది మనకి ఈసెట్ ఎగ్జామ్కును బీటెక్లో జాయిన్ కానీకి. సార్ ఈ 90 డేస్ టైంలో మేము ఏమన్నా ప్రిపేర్ అవ్వాలా, ఏమైనా నేర్చుకోవాలా, అసలు ఎందుకు నేర్చుకోవాలి? ముందు మనం అసలు ఎలక్ట్రికల్ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవడానికే మెయిన్ రీజన్ ఏంటి సార్ అంటే గవర్నమెంట్ జాబ్. ఈసీఈ సిఎస్సి అని కాకుండా మనం మెయిన్గా ఈ ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ అని అందరూ ఎందుకు తీసుకుంటాం సార్ అంటే గవర్నమెంట్ జాబ్ కోసం తీసుకుంటాం. మరి మనకి ఫస్ట్ ఈ డిప్లొమాతోని ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయా? ఎస్, డిప్లొమాతోని మనకి ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయా అంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి మన తెలంగాణలో కనుక చూసుకుంటే మనకి ఎన్పిడిసిఎల్, ఓకే, సో ఎస్పిడిసిఎల్, రైట్, తర్వాత జెన్కో, ఓకే, ట్రాన్స్కో, రైట్. సో వీటిలో సబ్ ఇంజనీర్ పోస్టులు పడతాయి సార్. సో డిప్లొమా క్వాలిఫికేషన్ సబ్ ఇంజనీర్ పోస్టులు పడతాయి. తర్వాత మనకు టీజీపీఎస్సీలా ఏఈ పోస్టులు కూడా పడతా ఉంటాయి సార్ డిప్లొమా క్వాలిఫికేషన్తోని. క్వాలిఫికేషన్ ఏంటి సార్ అంటే డిప్లొమా. మరి ఆపర్చునిటీస్ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్లో, మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదువుకుంటే మనము ఈ సబ్ ఇంజనీర్ జాబ్ వస్తుంది? సో ఇది ఇక్కడి వరకు ఉంచండి. ఇంకా మళ్ళీ మనకి డిప్లొమాతోనే నేను చెప్తుంది ఏంటిది, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అంతే, డిప్లొమాతోనే నేను చెప్తున్నా. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి సార్ డిప్లొమాతోని. ఏంటి సార్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్? మనకు కనుక చూసుకుంటే రీసెర్చ్ జాబ్స్ ఉంటాయి, ఇదంతా స్టేట్ గవర్నమెంట్, ఓకే. ఇక సెంట్రల్ గవర్నమెంట్లో మనకి రీసెర్చ్ ఆర్గనైజేషన్లో జాబ్స్ ఉంటాయి సార్. తర్వాత నార్మల్ జాబ్స్ కూడా ఉంటాయి సార్. రీసెర్చ్ ఆర్గనైజేషన్ జాబ్స్ అని అంటే ఎందులో మనకి ఇస్రో, డిఆర్డిఓ, ఓకే, బార్క్, ఎన్టీఆర్ఓ, వీటిలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు పడతాయి సార్. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు పడతాయి. క్వాలిఫికేషన్ డిప్లొమా, ఇది రీసెర్చ్. ఇక అలా కాకుండా కొన్ని జాబ్స్ ఉంటాయి సార్. ఏంటిది అని అంటే మనకి రిమైనింగ్ పిఎస్యూలల్లో డిప్లొమా ట్రైనీ పోస్టులు పడతా ఉంటాయి. సపోజ్ మనం తీసుకుంటే ఈ ఎన్టీపీసీ ఎలక్ట్రికల్ వాళ్ళకి, పవర్ గ్రిడ్ పీజీసీఐఎల్, ఓకే. సో వీటిని జనరల్గా అయితే ఇవి రెండు. ఇంకా మళ్ళీ మనకు ఎలక్ట్రికల్కి స్పెషల్గా చాలా కంపెనీస్ తీసుకుంటున్నాయి. సో ఇందులో ఏంటిదంటే డిప్లొమా ట్రైనీ అంటారు, డిప్లొమా ట్రైనీ అని అంటారు. అంటే ఇందులో కూడా మనకి జాబ్స్ అయితే వస్తాయి సార్. క్వాలిఫికేషన్ ఏంటిది, డిప్లొమానే. అవి కాకుండా అదర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి అంటే పిఎస్యూస్ కాకుండా రిమైనింగ్ కూడా ఉంటాయి సార్. మనకి ఆర్ఆర్బి జేఈ జూనియర్ ఇంజనీరు, ఎస్ఎస్సి జేఈ, ఓకే. సో ఇలా మనకి ఆర్ఆర్బీలో, ఎస్ఎస్సిలో కూడా ఇంకా రిమైనింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి సార్. బోలెడ్ గవర్నమెంట్ జాబ్స్ సార్ డిప్లొమాతోని ఎలక్ట్రికల్ బ్రాంచ్. కానీ
ఇవి రావాలనంటే మనం డిప్లొమా ఈసెట్ చదువుకున్నాం, ఈసెట్ ఉన్న సిలబస్తోనే మనం జాబ్ తెచ్చుకోగలుగుతామా అని అంటే కొంచెం కష్టం. క్వాలిఫికేషన్ డిప్లొమానే, కానీ ఎగ్జామ్ పేపర్ మాత్రం డిప్లొమా లెవెల్ ఉండదు, అడ్వాన్స్డ్గా బీటెక్ లెవెల్ పేపర్నే అడుగుతాడు. ఇప్పుడు ఇస్రోలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు పడతాయి, వాడు ఎగ్జామ్ పెడతాడు, క్వాలిఫికేషన్ డిప్లొమానే అంటాడు, కానీ వాడు పెట్టే టెస్ట్లో ఎలా ఉంటాయి సార్ అంటే మనకి బీటెక్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అంటే గేట్లో అడిగినటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ని తీసుకొచ్చి ఇడ పెడతా అంటాడు. అంటే ఫస్ట్ మనము గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలంటే టెక్నికల్ సబ్జెక్ట్స్ చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మనకున్న డిప్లొమా సిలబస్ కాకుండా అంటే ఈ లెవెల్ కాకుండా ఇంకా మనం అడ్వాన్స్డ్గా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మనకి డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. ఈవెన్ మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్, జెన్కో, ట్రాన్స్కోల సబ్ ఇంజనీరు వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఈసెట్ లెవెల్ ఉండదు, ఈసెట్ కంటే ఇంకా అడ్వాన్స్డ్ లెవెలే ఉంటుంది పేపర్. అంటే నువ్వు బీటెక్ లెవెల్ కనుక ప్రిపేర్ అయితే నువ్వు డిప్లొమాతోని ఈజీగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇంకా ఎలా ప్రిపేర్ కావాలా, ఏం ప్రిపేర్ కావాలనేది ఇప్పుడు నేను చెప్తా అంట. సో ఆపర్చునిటీస్ ఉన్నాయా అంటే ఎస్, డిప్లొమాతోని ఉన్నవి, ఇవన్నీ ఉన్నాయి, రైట్. ఇక సార్ మరి మేము ఎలా ప్రిపేర్ కావాలి? అసలు బీటెక్లో జాయిన్ అయినాకనే ప్రిపేర్ కావాలా, బీటెక్ అయిపోయాక ప్రిపేర్ కావాలా, అసలు బీటెక్ చేయకుండా డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ కావాలా? ఇట్లా చాలామందికి డౌట్స్ ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే డిప్లొమాతోని నువ్వు గనుక గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయితే కొంచెం కష్టమవుతుంది. బీటెక్ మాత్రం చేయాలి. ఎలక్ట్రికల్ వాళ్ళు చేస్తుండగానే ప్రిపరేషన్ ఏమేం చేయాలనేది చెప్తా అంట. సో ఫస్ట్ బీటెక్ తర్వాత అసలు ఆపర్చునిటీస్ ఏముంటాయి, సార్ ఇక్కడ చూడండి, మనం బీటెక్తోనే చాలామంది జాబ్ చేసుకుందాం అనుకుంటారు. ఇంకా ఇప్పుడు డిప్లొమాతోని గవర్నమెంట్ జాబ్ అని కాకుండా బీటెక్తోని గవర్నమెంట్ జాబ్ అని కాకుండా ఇంకా నేను ఫర్దర్గా ఏం చదువుకోవాలనే చెప్తున్నా. అందరు బీటెక్తో జాబ్లో సెటిల్ అయిపోదాం అని ఆలోచనతో ఉంటారు. కానీ ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి హయ్యర్ స్టడీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నా. అంటే ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు మెయిన్గా, ఇక నాకు ప్యూర్ గవర్నమెంట్ జాబ్ రావాలి, నాకు సబ్ ఇంజనీర్ వచ్చినా ఏం కాదు, డిప్లొమాతోని బీటెక్తోని ఏఈ వచ్చినా ఏం కాదు అనే ఆలోచనతో ఉంటే నేను మళ్ళీ చెప్తా అంట తర్వాత. సో ఫస్ట్ ఎవరైతే చదువుకోవాలని ఆలోచన ఉంటుందో వాళ్ళ కోసం చెప్తున్నా. అసలు ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి సార్ ఆఫ్టర్ బీటెక్ అని అంటే, మనకి బీటెక్ తర్వాత మీరు ఎంటెక్ చేసుకోవచ్చు సార్. ఓకే, నెక్స్ట్ మీకు ఎంటెక్తో పాటు ఎంటెక్ రీసెర్చ్ అనేది కూడా ఉంటుంది. టెక్నికల్ సైడ్ చెప్తుంది. నెక్స్ట్ మీకు డైరెక్ట్ పిహెచ్డి కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీరు సార్ టెక్నికల్ అసలే వద్దు సార్, నేను ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నా. ఎస్, ఎంబీఏ ఉంది, చేసుకోవచ్చు. లేదు సార్ అసలు నేను ఇండియాలోనే చదువుకోవాలనుకోవట్లేదు, నేను ఫారెన్ వెళ్ళి ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నా. ఎస్, చేయొచ్చు సార్. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ బీటెక్ మనకి ఇన్ని ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి చదువుకోవడానికి, హయ్యర్ స్టడీస్ చేయడానికి. ఇక్కడ చూడండి, ఎంబీఏ చేయాలంటే జనరల్గా మనం ఎక్కడ చేయాలనుకుంటున్నాం అంటే డ్రీమ్ పెట్టుకోవాలి సార్. మనకు ఎలానైతే టెక్నికల్లో ఐఐటీస్, ఎన్ఐటీస్ అని ఎలానైతే డ్రీమ్ ఉంటుందో అదేవిధంగా ఎంబీఏ చేయాలనుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో చేయాలని డ్రీమ్ పెట్టుకొని చదువుకోవాలి సార్. మరి ఐఐఎంలలో అడ్మిషన్ రావాలంటే మనం రాయాల్సినటువంటి ఎంట్రెన్స్ ఏంటి సార్ అంటే క్యాట్ అనేది ఎంట్రెన్స్ సార్, ఇది ఎగ్జామ్. సో క్యాట్ రాసుకొని ఎంబీఏ చేసుకోవచ్చు. ఇక ఎవరైతే ఫారెన్ వెళ్ళి మనం అక్కడ ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు రాయాల్సినటువంటి ఎగ్జామ్ ఏంటి సార్ అంటే మనకి ఇక్కడ జిఆర్ఈ రాయాలి. ఓకే, సో ఇక్కడ జిఆర్ఈ రాయాలి. ఓకే, దానితో పాటు ఒక లాంగ్వేజ్ టెస్టు మనకి అంటే జిఆర్ఈతో పాటు ఐలెట్స్, టోఫెల్ ఏదో ఒక ఎగ్జామ్ అయితే రాయాలి. టోటల్గా ఈ స్కోర్ని బేస్ చేసుకొని మనకి ఫారెన్ యూనివర్సిటీలో అయితే అడ్మిషన్ వస్తుంది, విత్ స్టైఫండ్తోనే వస్తుంది. ఆడికి వెళ్ళి ఎంఎస్ చేస్తూ అంటారు. ఇది ఓకే. సో నీవు ఎంఎస్ చేయాలనుకుంటే జిఆర్ఈ రాయాలి, జిఆర్ఈ ప్రిపేర్ కావాలి. ఎంబీఏ చేయాలనుకుంటే నువ్వు క్యాట్ రాయాలి, అంటే క్యాట్ ప్రిపేర్ కావాలి. అది కాకుండా మనకి ఇక్కడ ఉన్నాయి కదా సార్, ఇక ఎంటెక్ చేయాలన్నా
ఎంటెక్ రీసెర్చ్ చేయాలన్నా, ఈ డైరెక్ట్ పిహెచ్డి చేయాలన్నా, ఇంకా ఎంబీఏ చేయాలన్నా, ఎంఎస్ చేయాలన్నా కూడా ఈ క్యాట్ జిఆర్ఈ అవసరం లేకుండా ఒక ఎగ్జామ్ ఉన్నది సార్. అంటే చూడండి, ఈ ఎంటెక్ కూడా ఎక్కడ సార్ అంటే మనకి టోటల్గా ఐఐఎస్సి ఫస్ట్ ప్రియారిటీ టెక్నికల్కి, దాని తర్వాత ఐఐటీసు, దాని తర్వాత ఎన్ఐటీసు, రైట్, తర్వాత సెంట్రల్ ట్రిపుల్ ఐటీసు, ఓకే, నెక్స్ట్ సెంట్రల్ యూనివర్సిటీసు. వీటి తర్వాత మళ్ళీ మనం కావాలనుకుంటే మన స్టేట్ యూనివర్సిటీస్లో కూడా చేసుకోవచ్చు, స్టేట్ కాలేజెస్లో కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నిట్లల్లా మీరు గనుక ఎంటెక్ చేయాలన్నా, ఎంటెక్ రీసెర్చ్ చేయాలన్నా, డైరెక్ట్ పిహెచ్డి చేయాలన్నా ఒకటే ఒక ఎగ్జామ్ సార్. వాటితో పాటు ఈ ఎంబీఏ కూడా మనకి ఇండియాలో ముంబైలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, అదేవిధంగా ఒక 2 ఇన్స్టిట్యూట్స్ అయితే గేట్ స్కోర్తోనే డైరెక్ట్ ఎంబీఏ అడ్మిషన్ ఇస్తుంది. అంటే నీకు క్యాట్ కూడా అవసరం లేదు, నువ్వు గేటు కనుక రాస్తే నీకు డైరెక్ట్ ఎంబీఏ అడ్మిషన్ ఇస్తుంది. అంటే నువ్వు ఈ ఎంటెక్ చేయాలన్నా, ఎంటెక్ రీసెర్చ్ చేయాలన్నా, డైరెక్ట్ పిహెచ్డి చేయాలన్నా నీకు పక్కా రావాల్సింది ఏంటిదంటే గేటు. ఈ గేట్ ఓన్లీ టెక్నికల్ సైడే కాకుండా నీకు ఎంబీఏ చేయాలనుకున్నా సరే మన ఇండియాలో నీకు ఒక 2 యూనివర్సిటీస్ అయితే గేట్ స్కోర్తోనే బీటెక్ స్టూడెంట్స్కి ఎంబీఏ అడ్మిషన్ వస్తుంది. అదేవిధంగా మీరు ఫారెన్ వెళ్ళి ఎంఎస్ చేయాలంటే మీరు రాయాల్సిన ఎగ్జామ్ జిఆర్ఈ ఓకే యాక్సెప్ట్, కానీ నువ్వు గేట్ రాసినా కూడా నీకు ఫారెన్లో అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా 2 కంట్రీస్లో ఉంది, ఒకటి సింగపూర్లో, ఇంకొకటి జర్మనీలో. ఇందులో ఒక 2 to 3 యూనిట్స్ ఇందులో యూనివర్సిటీసు. నెక్స్ట్ జర్మనీలో ఒక 2 to 3 యూనివర్సిటీసు ఏం చేస్తున్నాయి సార్ అంటే వీళ్ళు కేవలం గేట్ స్కోర్తోనే మేము ఇండియన్స్కి ఎంఎస్ అడ్మిషన్ ఇస్తామని చెప్తున్నారు విత్ స్టైఫండ్తోని. వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం రిక్వైర్మెంట్ ఏంటిదంటే గేట్లో 90%, గేట్లో 90%, పర్సంటేజ్ కాదు 90%. పర్సంటైల్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తా అంటారు సార్ అంటే సింపుల్ సార్, పర్సంటైల్ క్యాలిక్యులేషన్ చాలా ఈజీ. ఎలా అంటే రైట్, ఇప్పుడు మనకి గేటు ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ పేపర్ని 1 lakh మెంబర్స్ రాశారనుకోండి, నీకు వచ్చినటువంటి ర్యాంకు 10,000 అనుకోండి. సో అప్పుడు నీ పర్సంటైల్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారంటే టోటల్ ఎంత స్ట్రెంత్ ఉన్నారు 1 lakh మైనస్ నీకు ఎంత ర్యాంక్ వచ్చింది 10,000 బై టోటల్ స్ట్రెంత్ ఎంత 1 lakh ఇంటూ 100% చేస్తే అది నీ యొక్క పర్సంటైల్ అవుతుంది. నీకు కనుక ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి నీకు 100%. అట్లా ఇప్పుడు 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళ యొక్క పర్సంటైల్ కనుక చూస్తే 10 lakh minus 90 అని అంటే 10 lakh minus 10 అంటే 90,000 బై 1 lakh ఇంటూ 100% కనుక చేస్తే మనకి ఎగ్జాక్ట్లీ 90% వస్తుంది. అంటే నీకు గేట్లో 1 lakh మెంబర్స్ రాసినప్పుడు 10,000 మెంబర్స్ ఎలిజిబుల్ ఈ యూనివర్సిటీలో ఎంఎస్ చేయడానికి. గేట్లో 1 lakh మెంబర్స్ కనుక ఎగ్జామ్ రాస్తే 10,000 లోపు ర్యాంక్ ఉండాలి. 10,000 వచ్చినా నీకు ఫారెన్లో అడ్మిషన్ వస్తుంది ఎంఎస్, కానీ ఇండియాలో ఐఐటీలో సీట్ రావడం కష్టం 10,000 ర్యాంక్ వస్తే. ఓకే సార్, మరి ఇక్కడ వాటి గురించి చెప్పుకున్నాం. మరి ఇవి ఎందుకు సార్ ఎంటెక్ రీసెర్చ్ డైరెక్ట్ పిహెచ్డి ఎందుకు సార్ అని అంటే గుర్తుపెట్టుకోండి, మనం చదువుతుంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు. సార్ మనం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుతుంది మన స్టేట్ కాలేజెస్లో. ఈవెన్ నీకు ఈ సెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా నువ్వు ఇదే ఎలక్ట్రికల్ బ్రాంచ్ని ఐఐటీలో చేయలేవు, ఎన్ఐటీలో చేయలేవు. నువ్వు చేస్తుంది ఇక్కడ మన స్టేట్ యూనివర్సిటీలో, జేఎన్టీయూ హైదరాబాద్లో, ఉస్మానియా యూనివర్సిటీలో. సార్ ఇక్కడ ప్లేస్మెంట్స్ రావా అంటే వస్తవి, కానీ మన ఎలక్ట్రికల్ కోర్ కంపెనీస్ చాలా తక్కువ వస్తవి. ఒకవేళ వచ్చిన ప్యాకేజీ చాలా తక్కువగా ఉంటుంది. నేను స్టేట్లో టాప్ 10 ర్యాంకర్స్ని గురించే మాట్లాడుతున్నా. ఈ సెట్లో టాప్ 10 టాప్ 20 వచ్చిన వాళ్ళే యూనివర్సిటీకి వెళ్తారు. ఆ యూనివర్సిటీలో పరిస్థితే మాట్లాడుతున్నా. ఇంకా మీరు నార్మల్ కాలేజీలో కనుక చేస్తే ఎలక్ట్రికల్కి ఒక ప్రైవేట్ జాబ్ కూడా రాదు సార్. ఇది మైండ్లో పెట్టుకోండి. అంటే మీరు ప్రైవేట్లో కూడా మీరు సెటిల్ కావాలనంటే మీరు ఎంటెక్ అనేది ఇక్కడ నేను రాసినటువంటి కాలేజెస్లో ఐఐఎస్ఎల్నా, ఐఐటీస్లనా, ఎన్ఐటీస్లనా ఎంటెక్ చేయండి. 2 years తర్వాత మీకు చాలా బెటర్ ప్లేస్మెంట్ వస్తుంది. మీరు ఎలక్ట్రానిక్ సైడ్ కనుక ఎంటెక్ షిఫ్ట్ అయితే అంటే ఆఫ్టర్ బీటెక్ మీకు ఎలక్ట్రానిక్స్లో కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. గేట్ ఎలక్ట్రికల్ పేపర్ రాసిన
గేట్ ఎలక్ట్రికల్ పేపర్ రాసినా మీకు ఎలక్ట్రానిక్ సైడ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏ బ్రాంచెస్ కూడా వస్తాయి సార్ అంటే గేట్ ఎలక్ట్రికల్ రాసిన వాళ్ళకి ఎంటెక్ అడ్మిషన్స్లో మీరు విఎల్ఎస్ఐ చేయొచ్చు సార్, ఎలక్ట్రానిక్ డిజైన్ అండ్ టెక్నాలజీ ఇలాంటివి చేయొచ్చు. అంటే కంప్లీట్గా ఎలక్ట్రానిక్ సైడ్ మీరు షిఫ్ట్ కావచ్చు. గేట్ మీరు ఎలక్ట్రికల్ రాసిన కొన్ని ఐఐటీస్ డైరెక్ట్ ఇస్తాయి ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలిజిబుల్ విఎల్ఎస్ఐకి. అంటే మీరు ఎలక్ట్రానిక్ సైడ్ షిఫ్ట్ అయ్యారనుకోండి, ఒక్కసారి విఎల్ఎస్ఐ మీరు ఐఐఎస్సి నుంచి కంప్లీట్ చేశారనుకోండి, మీ ప్యాకేజ్ చూసుకోండి ఎంత లేదన్నా మినిమం 20 లక్షలు ఉంటుంది. మీకు నీకు టాలెంట్ని బట్టి నువ్వు చాలా స్కిల్డ్ పర్సన్ అయితే నీకు 50 లక్షలు 60 లక్షల దాకా ప్యాకేజ్ వస్తుంది. అంటే ఎలక్ట్రికల్ వాళ్ళు ప్రైవేట్ రంగంలో ఉండవు అనేది ఆలోచన తీసేయాలి. ప్రైవేట్లో కూడా నువ్వు టాప్ పొజిషన్లో సెటిల్ కావచ్చు ఇలా ఇది ఫాలో అయితే. అంటే ముందు నీకు ఏంటి సార్, నువ్వు ప్రైవేట్ రంగంలో కూడా హైయెస్ట్ ప్యాకేజ్తో సెటిల్ కావాలంటే నువ్వు బీటెక్తో జాబ్లో జాయిన్ అవ్వద్దు. 2 సంవత్సరాలు ఎంటెక్ చేసినాక జాయిన్గా చాలా మంచి ప్యాకేజ్తో సెటిల్ అవుతావు. సార్ ఇవన్నీ చదువుకోవడానికి ఆపర్చునిటీస్ అని చెప్పాను. వీటన్నిటికీ ఏం కావాలని చెప్పాను సార్, గేట్ కావాలని చెప్పాను. సార్ నాకు ఈ చదువుడు అద్దిగా బీటెక్ సఫిషియెంట్, నాకు బీటెక్ డిగ్రీ సరిపోతుంది, నేను ఆల్రెడీ డిప్లొమాతోనే సబ్ ఇంజనీర్ చేద్దాం అనుకున్నా. ఇక నాకు బీటెక్తోని ఇవి కాదు సార్, నాకు జాబే కావాలి. ఇక నేను ఎంటెక్లు పిహెచ్డీలు ఇవన్నీ చేయలేను, నాకు జాబే కావాలి. ఏమైనా జాబ్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి సార్. మన ఎలక్ట్రికల్ వాళ్ళకి బోలెడ్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఆఫ్టర్ బీటెక్ కనుక మీరు గేట్ కనుక ప్రిపేర్ అయితే, సపోజ్ బీటెక్ తర్వాతనే కనుక చూస్తే ఏమేం జాబ్స్ ఉన్నాయి సార్ అని అంటే, ఫస్ట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ గురించి మాట్లాడుకుందాం. సరే ముందు స్టేట్ గవర్నమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎలక్ట్రికల్ వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కనుక చూస్తే ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏమేమి ఉన్నాయి సార్, ఇందాక మనం చూసినటువంటి ఎన్పిడిసిఎల్, ఓకే, ఎస్పిడిసిఎల్, జెన్కో, ఓకే, ట్రాన్స్కో, వీటిలో ఏఈ పోస్టులు ఉన్నాయి సార్, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు. వీటితో పాటు మన టీజీపీఎస్సిలో ఏడబ్ల్యూఈ పోస్టులు కూడా పడతా ఉంటాయి. అదేవిధంగా ఇదే టీజీపీఎస్సిలో మన స్టేట్ గవర్నమెంట్లో పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు కూడా పడతా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇవి. చూడండి, స్టేట్ గవర్నమెంట్లో మనకి బోలెడ్ జాబ్స్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్, ఒక్కసారి అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్ తెచ్చుకోండి సార్, మీ ఇంటి దగ్గరే ఉండి మీరు ఏఈగా జాబ్ చేసుకోవచ్చు, మీ ఊర్లోనే ఉండొచ్చు, మీ పేరెంట్స్తో ఉండొచ్చు. ఇంత మంచి ఆపర్చునిటీ దొరకదు. మళ్ళీ శాలరీ ఏమైనా తక్కువనా సార్, చాలా శాలరీ ఉంది అసిస్టెంట్ ఇంజనీర్కి. ఎంత లేదన్నా పర్ మంత్ 1,10,000 వరకు మీకు వస్తున్నాయి ఏఈ జాబ్కి. మరి ఏఈ జాబ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, ఇది స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాయి బోలెడ్ జాబ్స్. సో నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఈ సెంట్రల్ గవర్నమెంట్లలో చూడండి మనకి చాలా రకాల జాబ్స్ ఉంటాయి బీటెక్తోని. ఏంటి సార్, సపోజు మీకు పబ్లిక్ సెక్టార్స్, ఈ సెంట్రల్ గవర్నమెంట్లో పబ్లిక్ సెక్టార్స్ కనుక తీసుకుంటే పిఎస్యూలు మనకి బోలెడు పిఎస్యూలు ఉన్నాయి సార్. మీకు ఎగ్జాంపుల్ మెయిన్గా మనకి ఎన్టీపీసీ ప్యూర్ ఎలక్ట్రికల్, ఎన్టీపీసీ పవర్ గ్రిడ్, పీజీసీఐఎల్, వీటితో పాటు ఇంకా మనకు టీహెచ్డిసి, తర్వాత డీవీసీ, సిపిఆర్ఐ, ఇవన్నీ మనకు టోటల్గా ఎలక్ట్రికల్ కంపెనీలు. వీటితో పాటు రిమైనింగ్ వాటిలలో కూడా ఎలక్ట్రికల్ లేకుండా ఏ పిఎస్యూ ఉండదు సార్. ప్రతిదీ ఓఎన్జీసీ, ఐఓసిఎల్, ఓకే, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓవరాల్గా మనకు ఒక 40 పిఎస్యూస్ వరకు ఉంటాయి సార్, 40 to 50 పిఎస్యూస్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఎలక్ట్రికల్ వాళ్ళకి జాబ్స్ పడతా ఉంటాయి. గేట్తోని ఇవి రావాలంటే ఏం రావాలి, గేట్ రావాలి. పిఎస్యూలలో జాబ్ రావాలంటే ఏం రావాలి, గేట్ రావాలి. సార్ ఎన్టీపీసీలో సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్కి డైరెక్ట్ గేట్తోనే 100% గేట్తోనే తీసుకుంటున్నాడు. గేట్లో నీకు టాప్ ర్యాంక్ వచ్చిందా, నోటిఫికేషన్ ఇస్తాడు, అప్లై చేసుకోమంటాడు. ఎవరికైతే టాప్ ర్యాంక్ ఉందో వాళ్ళకే జాబ్ ఇస్తున్నాడు. అంటే
చూడండి సార్, మనకి ఇన్ని పిఎస్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ పిఎస్సీస్ అయితే పడతాయి. ఎంత లేదన్నా నీకు గేట్లో ఒక 1000 బిలో ర్యాంక్ తెచ్చుకో, మీ చేతిలో గవర్నమెంట్ జాబ్ కాదు జాబ్సే ఉంటాయి. అర్థం చేసుకోండి, అన్ని పిఎస్సీస్ పడతాయి సార్. ఒక్కసారి గేట్లో 1000 బిలో ర్యాంక్ తెచ్చుకో, నీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఈజీగా వచ్చేస్తుంది. ప్రతి పిఎస్యూ రిక్రూట్ చేసుకుంటుంది గేట్తోని. ఒకవేళ సపరేట్ ఎగ్జామ్ పెట్టినా వేరే పిఎస్యూలు గేట్తో తీసుకోకుండా వాళ్ళే సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినా అందులో మీకు మళ్ళీ అడిగినటువంటి క్వశ్చన్స్ మొత్తం మళ్ళీ సిలబస్ కనుక చూసుకుంటే 90% ఆఫ్ సిలబస్ గేట్ సిలబసే ఉంటుంది, ఇంకొకటి ఉండదు. నువ్వు గేట్ ప్రిపేర్ అయినావా ప్రతిదీ వచ్చేస్తుంది. ఇక ఇది పిఎస్సీస్కి సంబంధించింది. అలా కాకుండా సార్ నేను సైంటిస్ట్ అవుదాం అనుకుంటున్నా, నాకు రీసెర్చ్ జాబ్స్ ఉన్నాయా అని అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఇస్రోలా, డిఆర్డిఓలా, బార్క్, ఎన్టీఆర్ఓ, తర్వాత నిలిట్, ఇగో వీటిలో సైంటిస్ట్ పోస్టులు పడతా ఉంటాయి సార్. మరి వీటిలో ఏంటి సార్ అంటే డిఆర్డిఓ అయినా, బార్క్ అయినా, ఎన్టీఆర్ఓ అయినా వీటికి డైరెక్ట్ 100% గేట్ స్కోర్తో మాకు షార్ట్ లిస్ట్ చేసి మళ్ళీ ఫర్దర్గా రిటర్న్ టెస్టా, ఇంటర్వ్యూ అయితే మస్ట్. మధ్యలో మళ్ళీ ఒకవేళ స్టేజ్ రిటర్న్ టెస్ట్ అంటే రిటర్న్ టెస్ట్ పెట్టి మళ్ళీ ఇంటర్వ్యూ చేసి ఫైనల్గా ఇస్తారు సైంటిస్ట్. కానీ ఇనిషియల్ స్టేజ్ నువ్వు షార్ట్ లిస్ట్ కావాలంటే నీకు రావాల్సింది గేట్ ర్యాంక్. సార్ ఒకవేళ ఇస్రో సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినా ఆ ఇస్రో పేపర్ కనుక చూసుకుంటే మీకు 90% ఆఫ్ క్వశ్చన్స్ మళ్ళీ గేట్ క్వశ్చన్సే, గేట్ సిలబసే. అంటే నువ్వు గేట్కి ప్రిపేర్ అయితే ఇస్రో సైంటిస్ట్ ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అయినట్టే. బార్క్ సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు సైంటిస్ట్కి, కానీ వాడు పెట్టిన టెస్ట్ కూడా చూసుకోండి మళ్ళీ మీకు 90% ఆఫ్ క్వశ్చన్స్, 90% ఆఫ్ సిలబస్ మళ్ళీ గేట్ సిలబసే ఉంటుంది. అంటే వన్స్ నువ్వు గేట్ ప్రిపేర్ అయిపోతే బార్కులో సైంటిస్ట్ పోస్ట్కి కూడా నువ్వు ప్రిపేర్ అయిపోయినట్టే. అంటే రిమైనింగ్ అసలు నీకు ఇక టెక్నికల్గా ఎనీ జాబ్గా ఏ జాబ్ కావాలన్నా నువ్వు ఫస్ట్ ప్రిపేర్ కావాల్సింది గేట్. వన్స్ గేట్ ప్రిపేర్ అయితే గేట్తోనే జాబ్స్ ఉన్నాయి. ఒకవేళ గేట్తో కాకుండా సపరేట్ ఎగ్జామ్స్ వేరే పిఎస్యూ కండక్ట్ చేసినా, వేరే ఆర్గనైజేషన్ కండక్ట్ చేసినా మళ్ళీ సిలబస్ అనేది ఇదే సిలబస్ ఉంటుంది. సార్ ఇందాక మనం చెప్పుకున్నట్టు స్టేట్ గవర్నమెంట్లో ఈ ఏఈ సిలబస్ చూడండి, జెన్కో ఏఈ, ట్రాన్స్కో ఏఈ సిలబస్ 100% గేట్ సిలబస్. కాపీ పేస్ట్ గేట్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేది సార్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఈ జెన్కో ఏఈ సిలబస్ అని చూడండి, అదేవిధంగా గేట్ సిలబస్ అని చూడండి, సేమ్ ఉంటుంది, చేంజే ఉండదు. అంటే జెన్కోలో, ట్రాన్స్కోలో, ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్లో కూడా నువ్వు ఏఈ కావాలంటే నువ్వు ఫస్ట్ ప్రిపేర్ కావాల్సింది ఏంటిదంటే గేట్ ఎగ్జామ్. ఒక్క ఎగ్జామ్ ఎన్ని ఆపర్చునిటీసో చూడండి. మీరు ఒక్క గేట్ని కనుక క్లియర్ చేస్తే మీరు చదువుకోవాలనుకుంటే ఎంటెక్ చేసుకోవచ్చు, ఎంటెక్ రీసెర్చ్ చేసుకోవచ్చు, పిహెచ్డి చేసుకోవచ్చు, ఎంబీఏ చేసుకోవచ్చు, ఎంఎస్ చేసుకోవచ్చు. మీకు ఓన్లీ ఐఏఎస్సీ అని అంటలేను, మీరు ఐఏఎస్లో చదువుకోవచ్చు, ఐఐటీలో చదువుకోవచ్చు, ఎన్ఐటీలో చదువుకోవచ్చు, సెంట్రల్ ట్రిపుల్ ఐటీలో చదువుకోవచ్చు. కావాలంటే మళ్ళీ మన స్టేట్ యూనివర్సిటీలో కూడా మీరు కావాలంటే ఫస్ట్ ప్రియారిటీ గేటే. గేట్ క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్కి సీట్లు ఇచ్చినాకనే మిగతా సీట్లనే మనకి ఇదేంటిది తెలంగాణలో ఏంటిది పీజీ సెట్ వాళ్ళకి ఇస్తారు. అంటే చూడండి, ఫస్ట్ ప్రియారిటీ గేట్ క్వాలిఫైడ్. నీకు ఉస్మానియాలో కూడా ఎంటెక్ అడ్మిషన్ రావాలంటే నీకు ఫస్ట్ రావాల్సింది గేట్ ర్యాంకే. గేట్లో నీకు వచ్చిన స్టూడెంట్స్ అందరు అయిపోయినాకనే మిగతా సీట్లని మనకు ఈ పీజీ సెట్ వాళ్ళకి ఇస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే అసలు నువ్వు హయ్యర్ స్టడీస్ చేయాలంటే నీకు గేట్ రావాలి. సార్ మనం అసలు ఎలక్ట్రికల్ అంటే ఇక మనకు గేటే కావాలి సార్. గేట్ లేకపోతే మన ఎలక్ట్రికల్లో జాబ్ రాదు, చదువుకోలేము, ఏం చేయలేము. వన్స్ గేట్ ప్రిపేర్గా గేట్లో మంచి ర్యాంక్ తెచ్చుకో, నీకు ఏది కావాలంటే అది నువ్వు ఎంటెక్ అంటే ఎంటెక్ చేసుకో, పిహెచ్డి అంటే పిహెచ్డి చేసుకో. లేదు సార్ నేను పిఎస్యూలు కావాలంటే పబ్లిక్ సెక్టర్ బోలెడ్ గవర్నమెంట్ జాబ్స్ అవి చేసుకో. లేదు సార్ నేను సైంటిస్ట్ కావాలంటే ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అలా వెళ్ళొచ్చు. లేదు సార్ నాకు స్టేట్ గవర్నమెంట్లో నాకు సఫిషియెంట్, నేను చాలా ఈజీగా నేర్చుకుంటా, నేను ఇక్కడ జాబ్ చేసుకుంటానంటే అందులో సిలబస్ కూడా మళ్ళీ గేట్ సిలబసే. అంటే నీకు ఏం కావాలన్నా సరే నువ్వు ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సింది గేట్. ఎలక్ట్రికల్ వాళ్ళు సార్ నేను ఇందాక చెప్పినటువంటి డిప్లొమా లెవెల్ జాబ్స్ కావాలన్నా సరే నువ్వు గేట్ ప్రిపేర్గా, ఇది ఈజీ అయిపోతుంది. ఇందాక మీకు చెప్పిన చూడండి, ఇగో స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి ఉన్నాయని చెప్పిన, సెంట్రల్ గవర్నమెంట్ ఇవి ఉన్నాయని చెప్పిన, ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ పేపర్ అని చెప్పిన. ఇస్రోలో టెక్నికల్ అసిస్టెంట్ పేపర్ అంటే మళ్ళీ గేట్ 1 మార్క్ క్వశ్చన్ పేపర్ని ఇక్కడ తీసుకొచ్చి పెడతాడు. గేట్లో అడిగిన 1 మార్క్ క్వశ్చన్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్రోగా టెక్నికల్ అసిస్టెంట్ పేపర్కి పెడుతున్నాడు. అంటే
ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, డిప్లొమాతోని ఇన్ని జాబ్స్ ఉన్నాయి, బీటెక్తోని అన్ని జాబ్స్ ఉన్నాయి. మనకి డిప్లొమా ప్లస్ బీటెక్ కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి ఎలక్ట్రికల్కి బోలెడ్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఏ గవర్నమెంట్ జాబ్ రావాలన్నా నువ్వు ఫస్ట్ గేట్ ప్రిపేర్గా. సార్ డిప్లొమాతోని గవర్నమెంట్ జాబ్ రావాలన్నా నువ్వు ఫస్ట్ గేట్ ప్రిపేర్గా. గేట్ అనేది ఇండియాలో టఫెస్ట్ ఎగ్జామ్. అంతకు మించిన ఎగ్జామ్ అనేది టెక్నికల్గా ఏది లేదన్నప్పుడు నువ్వు అంత ప్రిపరేషన్ చేస్తే ఈ డిప్లొమాతోని గవర్నమెంట్ జాబ్ రాదా ఇక నీకు? ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకో. నువ్వు అంత పెద్ద ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు ఇంత చిన్న జాబ్ రాదా? వస్తుంది కదా. అందుకే ప్రిపరేషన్ అనేది ఎప్పుడు హయ్యర్లో ఉండాలి. మనం గేట్ కనుక ప్రిపేర్ అయితే ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది సార్, గవర్నమెంట్ జాబ్. లేదు సార్ నేను ఎంటెక్ చేయాలనుకుంటే ఐఐటి బాంబేలో, ఐఐటి ఢిల్లీలో, ఐఐటి ఖరగ్పూర్లో, కాన్పూర్లో, రూర్కీలో, గౌహతిలో, ఐఐఎస్సిలో ఒక్కసారి నువ్వు ఎలక్ట్రానిక్స్ సైడ్ ఎంటెక్ చేయి. అదే ఎలక్ట్రికల్ అయినా పవర్ ఎలక్ట్రానిక్స్ చేయి, ప్యాకేజ్ చూసుకో. నువ్వు అప్పుడు సపోజ్ అదే ఐఐటి బాంబేలో పవర్ ఎలక్ట్రానిక్స్ చేస్తే నీ ప్యాకేజ్ విఎల్ఎస్ఎల్కు నీకు సేమ్ ఉంటుంది. అదే 20 lakhs 40 lakhs ప్యాకేజ్ వస్తుంది. అంటే నువ్వు మంచిగా సెటిల్ అవుదాం అనుకోవాలంటే గేట్ ప్రిపేర్ కావాలి. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. వీటిని అన్నిటిని సాధించాలంటే ఒకటే ఒక ఎగ్జామ్, గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి. మరి గేట్ ప్రిపరేషన్ కావాలనంటే అంత ఈజీగా వస్తుందా? ముందు ఇక్కడ చూడండి సార్, మరి ఇంకొక కొద్దిమంది సార్ మీరు చదువుకోమన్నారు, మాకు అంతా ఐడియా బాగానే ఉంది, మేము చదువుకోవాలనుకుంటాం, కానీ మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా పూర్ ఫ్యామిలీ, మేము సంపాదించాలనే ఇప్పుడు ఆలోచనలో ఉన్నాం. ఇంకా బీటెక్ అయిపోయాక మళ్ళీ మీరు ఎంటెక్ చేయాలనుకుంటున్నారు, మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ మనీ పరంగానంటే నేను చెప్పేది ఏంటిదంటే అసలు నీకు ఎటువంటి మనీ ప్రాబ్లమే రాదు. ఎంటెక్ చేస్తున్నప్పుడు మీ పేరెంట్స్ దగ్గర నుంచి మీరు రూపాయి అడగాల్సిన అవసరం కూడా లేదు. గవర్నమెంటే నీకు పర్ మంత్ 12,400 స్టైఫండ్ ఇచ్చి చదివిస్తుంది సార్. ఎంటెక్ చేస్తుంటే 2 years వస్తుంది, మీరు ఎంటెక్ రీసెర్చ్ చేస్తే 2.5 years వస్తుంది. అంటే నీకు ఇక ఏం అవసరం ఉంది చెప్పండి? మనీ ఏం అవసరం ఉంది? ఇంకా నీకు కావాలంటే ఒక పర్ ఇయర్ 50,000 to 60,000 మీ పేరెంట్స్కి మీరు ఇచ్చుకోవచ్చు కూడా, మీ స్టైఫండే. నీ కాలేజ్ ఫీ ఏముంటుంది సార్? ఒక సెమిస్టర్కి 30,000, హాస్టల్కి పర్ మంత్ ఒక 3,000. ఆ ఖర్చులు వెళ్ళిపోతే ఇక నీకు రిమైనింగ్ అంత స్టైఫండ్ ఏం చేసుకుంటావు? అంటే నువ్వు కావాలనుకుంటే కూడా అసలు మనీ అనేది ప్రాబ్లమే కాదు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చదువుకోవాలని ఆలోచన ఉంటే చదువుకో, గవర్నమెంట్ నిన్ను చదివిస్తుంది. స్టైఫండ్ ఇస్తుంది 12,400 స్టైఫండ్ ఇస్తుంది పర్ మంత్. నువ్వు జాబ్ చేయట్లేదు, చదువుకుంటున్నా స్టైఫండ్ ఇస్తుంది. సార్ నేను పిహెచ్డి చేయాలనుకుంటే ఫస్ట్ 2 years 35,000 ఇస్తుంది, తర్వాత 3 years 38,000 ఇస్తుంది. అసలు నీకు ఇక ఏ గవర్నమెంట్ జాబ్ కావాలి సార్? ముందు ఏ ప్రైవేట్ జాబ్ కావాలో చెప్పండి. పర్ మంత్ 35,000 స్టైఫండే ఇస్తుంది నీకు. బయట అదే 35,000 5 lakhs సిటీస్ అన్నోళ్ళకి కూడా రాదు. చూడండి, నువ్వు చదువుకోవాలని ఆలోచన ఉండాలే కానీ మనీ అనేది మ్యాటర్ కాదు ఇక్కడ. నువ్వు చదువుకుంటూ డబ్బు సంపాదించవచ్చు. ఫస్ట్ గేట్లో ర్యాంక్ తెచ్చుకో. ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఈ స్టైఫండ్ రావాలంటే గేట్ రావాలి. అంటే ఒకటి పెట్టుకోండి, గేట్ ప్రిపేర్ కండి. గేట్లో కనుక టాప్ ర్యాంక్ వస్తే మీ లైఫ్ అనేది మారిపోతుంది. ఇక టాప్ ర్యాంక్ కాదు, బార్డర్ క్వాలిఫై అయినా సరే గేట్లో క్వాలిఫై అయితే నీ లైఫ్ మారిపోతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సార్ మరి గేట్లో క్వాలిఫై అవ్వడం అంత ఈజీయా అంటే అంత ఈజీ కాదు సార్. ఎందుకు కాదనంటే గేట్ క్వాలిఫై ఎంతమంది అవుతున్నారు తెలుసా? ఒక ఇయర్కి మనకి కరెక్ట్గా చూసుకుంటే 14 to 18% మాత్రమే క్వాలిఫై అవుతున్నారు ఒక ఇయర్కి. అంటే సపోజ్ ఇదే ఎలక్ట్రికల్ పేపర్ని 1 lakh members కనుక రాస్తే, ఒక ఇయర్కి 1 lakh members కనుక రాస్తే మనకి 14 to 18% అంటే 14,000 to 18,000 members మాత్రమే క్వాలిఫై అవుతున్నారు. అంటే చూడండి సార్, రిమైనింగ్ ఒక 86%, 82% పీపుల్ ఫెయిల్ అవుతున్నారు. మరి అంత టఫెస్ట్ ఎగ్జామ్ని నువ్వు క్లియర్ చేసినావంటే నీకు ఎంత వాల్యూ ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ఆ 14,000లో నువ్వు ఉన్నావు అని అంటే నీకు ఎంత వాల్యూ ఉంటుందో ఒకసారి ఊహించుకో. అంటే నీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నదని అర్థమైతే చెప్పండి. క్వాలిఫై అవ్వడం చాలా ఈజీ కాదు ఇది. ఎందుకంటే ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్.
ఫస్ట్ యూపీఎస్సీ సివిల్స్ కనుక ఉంటే, సెకండ్ ఐఐటి జేఈ ఉంటే, థర్డ్ పొజిషన్లో గేట్ ఉంది ఇండియాలో. గుర్తుపెట్టుకోండి, మామూలుగా చదివితే రాదు. ఇంకా మీకు కావాలంటే నేను రిపోర్ట్ చూపిస్తా, ఎంతమంది అపియర్ చేసిళ్ళు, ఎంతమంది క్వాలిఫై అయ్యిళ్ళు అనేది క్లియర్గా చూపిస్తా. చూడండి, ఎలక్ట్రికల్ పేపర్ని 2023 ఇయర్ కనుక మాట్లాడుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 58,342, అంటే అప్లై చేసిన వాళ్ళు 58,000 సార్. కానీ రాసిన వాళ్ళు మాత్రం 55,292. 55,000 మంది కనుక అపియర్ చేస్తే క్వాలిఫై అయింది 6,200 మెంబర్స్. అంటే ఒక్క సంవత్సరానికి ఇండియా మొత్తంలో ఎలక్ట్రికల్ పేపర్ని క్వాలిఫై అయిన వాళ్ళు 6,200 మంది. ఆ 6,200లో నువ్వు ఉన్నావు అని అంటే నీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నట్టు ఒక్కసారి ఊహించుకో. అంటే నీకు ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయో ఒక్కసారి ఊహించుకో. రైట్. ఇక మరి ఆ ఇయర్ క్వాలిఫై మార్క్స్ కనుక చూసుకుంటే జనరల్ వాళ్ళకి 25 మార్క్స్ మాత్రమే అవుట్ ఆఫ్ 100. ఓకే. ఇక ఓబీసీ వాళ్ళకి 22.5, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి 16.6. ఇక మన కేటగిరీ వైజ్ కనుక చూసుకుంటే జనరల్ వాళ్ళు కట్ ఆఫ్ అంటే క్వాలిఫై అయిన వాళ్ళు 1,686 మెంబర్స్ అవుట్ ఆఫ్ 19,923. ఓబీసీ వాళ్ళు 2,356 మెంబర్స్ అవుట్ ఆఫ్ 27,262. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 585 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు అవుట్ ఆఫ్ 4,776. ఎస్సీ వాళ్ళు 1,154 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు అవుట్ ఆఫ్ 13,199. ఎస్టీ వాళ్ళు 432 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు అవుట్ ఆఫ్ 5,201. ఇక మార్క్స్ని కూడా చూడండి సార్, అసలు 50+ మార్క్స్ నీకు గేట్లో వచ్చినాయా, నీ ర్యాంక్ అనేది చాలా బెటర్ ర్యాంక్ ఉంటుంది. నీకు ప్రతిదీ గవర్నమెంట్ జాబ్ కావాలంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది, మీకు ఐఐటి కావాలంటే ఐఐటి వస్తుంది, ఎవ్రీథింగ్ వస్తుంది 50 మార్కుల పైన. కావాలంటే చూడండి, ఇక్కడ రిపోర్ట్ కూడా ఉంది. 11 నుంచి 20 మధ్యలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే 743. ఇక్కడ 11 నుంచి 20 అని అంటే ఈ కేటగిరీ వాళ్ళు మాత్రమే. చూడండి, 16.6 మాత్రమే క్వాలిఫై అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఉన్నారు. అందులో 743 మెంబర్స్ ఉన్నారు సార్. ఇక 21 నుంచి 30 మధ్యన క్వాలిఫై అయిన వాళ్ళు అప్పుడు ఏమవుతుంది సార్, వీళ్ళందరూ ఇంక్లూడ్ అవుతారు. సో అప్పుడు 3,167. 31 నుంచి 40 మధ్యలో 1,682. 41 to 50 మధ్యలో 512. 51 to 60 మధ్యలో కేవలం 97. అబ్జర్వ్ చేయండి, చూడండి ఇక 50+ తర్వాత చూడండి స్ట్రెంత్ ఎంత ఉన్నారు సార్, 97, 12 అంతే. అంటే 50 పైన మార్కులు సరిపోతుంది గేట్లో నీకు మంచి ర్యాంక్ రానికి. ఓకేనా. సో 97 ప్లస్ అక్కడ 61 నుంచి 70లో 12 మెంబర్స్, 71 to 80లో 0. సో టోటల్గా 6,213. ఆ ఇయర్ పేపర్ చాలా టఫ్ ఉన్నది కాబట్టి కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంది. ఇక తర్వాత చూడండి సార్, అదే గేట్ ఇయర్ 2024లో కనుక చూస్తే పేపర్ సేమ్ లెవెల్, ఆల్మోస్ట్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ పెరిగింది. 73,728 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 59,599 మెంబర్స్ క్యాండిడేట్స్ అపియర్ అవుతే కేవలం 12,596 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యిళ్ళు. ఇక జనరల్ కట్ ఆఫ్ 25.7, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ 23.1, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కట్ ఆఫ్ 17.1. చూడండి సార్, గేట్లో 25 మార్కులు క్వాలిఫై మార్క్స్ అవుట్ ఆఫ్ 100. ఆ 25 మార్కులు కూడా ఎంతమందికి వస్తున్నాయి అంటే క్లియర్గా చెప్పిండు, 12,000 మందికి వచ్చినాయి. అంటే ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు, అంటే ఈ 17 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యిళ్ళు. అంటే గేట్లో రావడం చాలా కష్టం. ఓకే. ఇక క్వాలిఫైడ్ మన కేటగిరీ వైజ్గా చూసుకుంటే 2,912 జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ వాళ్ళు 4,522, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1,031, ఎస్సీ వాళ్ళు 3,046, ఎస్టీ వాళ్ళు 1,085 ఉన్నారు. ఇక్కడ మార్క్స్ కనుక చూసుకుంటే 11 నుంచి 20 మధ్యన 1,525 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. 21 to 30 మధ్యన 6,097 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. 31 to 40 మధ్యలో చూడండి 3,391. ఇక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉంది. అదే 40 నుంచి చూసుకోండి, ఇక 41 to 50 మధ్యలో 1,133. ఇక ఎబోవ్ 50 చూడండి, నేను అందుకే చెప్పిన 50+ మార్క్స్ సఫిషియంట్. ఇక 50+ పైన చూసుకుంటే ఇక్కడ 351 ఉన్నారు, ఇక్కడ 85 ఉన్నారు, ఇక్కడ 14 ఉన్నారు. అంటే 50 పైన మార్కులని టార్గెట్ పెట్టుకో, 50+ మార్క్స్ తెచ్చుకో, ఎవ్రీథింగ్ నీకు వచ్చేస్తుంది. అంటే జాబ్ కావాలంటే జాబ్ వస్తుంది, ఐఐటి కావాలంటే ఐఐటి వస్తుంది, సైంటిస్ట్ కావాలంటే సైంటిస్ట్ అయితే ఎవ్రీథింగ్ నీకు ఏది కావాలంటే అది వస్తుంది 50 పైన మార్కులు. మరి గేటు ప్రిపరేషన్ అంత ఈజీనా? 50 పైన మార్కులు తెచ్చుకోవడం అంత ఈజీయా అంటే కాదు కదా. కేవలం 14 to 18% ఆఫ్ మెంబర్సే క్వాలిఫై అవుతున్నారంటే ఎంత టఫెస్ట్ ఎగ్జామ్ ఆలోచించుకో. అంత ఈజీగా రాదు, ఒక 2-3 months అవుతే కూడా రాదు. దానికి ఒక ప్రాపర్గా షెడ్యూల్ ఉండాలి. ప్లస్ అదేవిధంగా ప్రిపరేషన్ కావడానికి బయట నేను కోచింగ్ తీసుకోవాలంటే ఫీ ఎలా ఉన్నది సార్ మరి?
అది కూడా తెలుసుకోవాలి కదా. అంటే చూడండి సార్, గేట్తోని ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నాం, అంతే కాంపిటీషన్ ఉంటుంది, బయట మార్కెట్ కూడా అంతే ఉంటుంది, అలానే ఉంటుంది. మీరు గేట్ కోచింగ్లో జాయిన్ కావాలంటే ప్రజెంట్ మార్కెట్లో ఎలా ఉందంటే, ఆన్లైన్ కనుక మాట్లాడుకుంటే ఆన్లైన్ కోర్సే మీకు ఎంత లేదన్నా 40,000 నుంచి 60,000 మధ్యలో ఉంది. ఇక మీరు ఆఫ్లైన్ కనుక వెళ్ళాలనుకుంటే మీకు ఆఫ్లైన్ ఎంత లేదన్నా అదే 50,000 నుంచి మీకు 80,000 మధ్యలో ఉంది సార్ గేట్ కోచింగ్ ఫీ. ఇక ఓన్లీ మీరు మెటీరియల్స్, పోస్టల్ స్టడీ కోర్స్ అని ఉంటుంది, ఓన్లీ మెటీరియల్స్ కొనుక్కొని చదువుకుందాం అనుకున్నా, కోచింగ్ కూడా కాదు, ఓన్లీ మెటీరియల్స్ చదువుకుందాం అనుకున్నా మీకు ఎంత లేదన్నా 10,000 నుంచి 15,000 రూపీస్ అవుతున్నది. ఓన్లీ టెస్టులు రాయాలనుకున్నా టెస్ట్ సిరీస్ ఓన్లీ టెస్టులు రాయాలన్నా మీకు కేవలం అంటే 2,000 నుంచి 3,000 మధ్యలో అవుతున్నది. అంటే ఓన్లీ టెస్టులు రాయడానికే 2,000 రూపాయలు ఉన్నాయి సార్ బయట. ఇక మీ కోచింగ్ కనుక చూసుకుంటే ఎంత లేదన్నా గేట్ ప్రిపేర్ కావాలంటే బయట మార్కెట్ 1 lakh రూపీ. ఒక 1,00,000 రూపాయలు మీరు చేతిలో పట్టుకుంటే మీరు ప్రిపేర్ కావచ్చు. మరి 1,00,000 రూపాయలు మనం పెట్టలేం. మనకు అంత డిప్లొమా బ్యాక్గ్రౌండ్కి వచ్చిందంటేనే మన ఫ్యామిలీస్ అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితేనే వస్తాం మనం ఇంత దూరం. పేరెంట్స్ చాలా కష్టపడుతున్నారనే ఉద్దేశమే ఉన్నది మనకు, మనం మంచిగా చదువుకొని సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతోనే మనం ఇంత దూరం వచ్చినాం. మళ్ళీ మన పేరెంట్స్కు అడిషనల్గా కాలేజీ ఫీజులు, హాస్టల్ ఫీజులతో పాటు నాకు ఇంకొక 1,00,000 రూపాయలు నేను గేట్ కోచింగ్ పోతా అంటే చాలా కష్టమవుతుంది. అలాంటి వాళ్ళ కోసమే మన డిప్లొమాలో ఉన్న స్టూడెంట్స్ కూడా ఐఐటీలో సీటు కొట్టాలి, ఎన్ఐటీలో సీటు కొట్టాలి, సైంటిస్ట్ కావాలి, మంచి టాప్ ఎంఎన్సీలలో 20, 30, 40 lakhsతో సెటిల్ కావాలనే ఉద్దేశంతోనే మీకు సాయి మేధాండు స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వబోతున్నది. ఏంటి చూడండి సార్, ఇది ఎవరికి సార్ అంటే 1 time గోల్డెన్ ఆపర్చునిటీ ఎలక్ట్రికల్ విద్యార్థులకి సాయి మీద కోటి అందిస్తున్న గొప్ప సువర్ణ అవకాశం. ఇందాక నేను చెప్పినటువంటి గేట్ కోర్సు, కంప్లీట్ కోర్సు, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో చెప్పినా, అసలు ఎలక్ట్రికల్ వాళ్ళకి జాబ్ రావాలి, సెటిల్ కావాలి అంటే రావాల్సినటువంటి ఎగ్జామ్ గేట్ అని అంత క్లియర్గా చెప్పిన, అటువంటి గేట్ కోర్సు నువ్వు ప్రిపేర్ అవుతే బయట మార్కెట్లో ఎలా ఉందో కూడా చెప్పిన, అట్లీస్ట్ 1 lakh రూపీస్ అయితే నీకు అవుతుంది. కానీ మన సాయి మేధాండు స్పేసు మనకి కేవలం ఎలక్ట్రికల్ వాళ్ళకి కేవలం 1,000 రిజిస్ట్రేషన్ ఫీతోనే కోర్సు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేవలం 1,000 రూపీస్తోనే మీకు కంప్లీట్గా గేట్ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి అవకాశం ఎక్కడా దొరకదు సార్. చూడండి, అది కూడా మనకు ఇదేంటిది ఓన్లీ గేట్కే కాదు, తర్వాత స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రతిదీ ఇంక్లూడ్ చేసుకున్నది. ఈ కోర్స్ అనేది ఎవరెవరికి యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అంటే ముందు కోర్సులో ఏముందో చూద్దాం సార్. కోర్సులో ఏముందో ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ చూడండి, మనకి గేటు ప్లస్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అన్నిటికీ మనం ఇచ్చినటువంటి కోర్సు ఓన్లీ గేట్కే కాదు. ఇందాక నేను చెప్పిన ప్రతి గవర్నమెంట్ జాబ్కి ఈ కోర్సు యూజ్ అవుతుంది సార్. మన తెలంగాణలో ఉన్న ఇక చూడండి వేటికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే గేట్కి, నేను ఇందాక చెప్పినటువంటి జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్, ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ వీటిలల్లా మనకి ఏఈ పోస్టులు ఉన్నాయని చెప్పిన వాటికి కూడా ఇదే. తర్వాత టీజీపీఎస్సీలో ఏడబ్ల్యూఏ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఉన్నాయని చెప్పిన వీటికి కదే. తర్వాత రిమైనింగ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ బోలెడ్ ఉన్నాయని చెప్పిన ఇందాక ఒక పెద్ద లిస్టే రాసిన. అసలు గవర్నమెంట్ జాబ్ అంటే ఎలక్ట్రికల్ సరిగా, ఎలక్ట్రికల్ లేకుండా అసలు గవర్నమెంట్ ఎక్కడ ఉంటుంది అంటే చూడండి, మనకి బోలెడ్ అవకాశాలు ఉన్నాయి. వీటికి అన్నిటికీ ఒకటి గేట్ అని చెప్పిన. చూడండి, అదే గేట్ కోర్స్ మనం ఎలా ఇవ్వడం జరుగుతుందంటే ఫస్ట్ టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ ఉంటాయి సార్. ఇదే ఎలక్ట్రికల్ వాళ్ళకి మనకు ఉన్నటువంటి 10 సబ్జెక్టులు ఓకేనా. ఏంటి సార్, మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్ ఎలాగో కామన్ అందరికీ. ఆ మ్యాథ్స్, ఆప్టిట్యూడ్తో పాటు రిమైనింగ్ టెక్నికల్ సబ్జెక్ట్స్ మనకు ఏంటిది, మిషన్స్, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, మెజర్మెంట్స్, తర్వాత ఎనలాగ్ సర్క్యూట్స్, డిజిటల్ సర్క్యూట్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఇవన్నీ మనకు ఉన్నటువంటి సిలబస్. కంప్లీట్గా టెక్నికల్ ప్లస్ నాన్ టెక్నికల్ అయినటువంటి మ్యాథ్స్,
ఇంకొకటి ఏంటి సార్ అంటే ఆప్టిట్యూడ్ కంప్లీట్గా వీడియో లెక్చర్స్ ఉంది. తర్వాత ఏం చేస్తున్నాం సార్ అంటే గేట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్. గేట్ ప్రీవియస్ ఇయర్ ఆల్ అంటే ఎప్పుడు 1990 దగ్గర నుంచి మొన్న 2024-25లో అడిగిన గేట్ క్వశ్చన్స్ వరకు ప్రతిదీ సొల్యూషన్స్ని మీకు రికార్డ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది ఓన్లీ ఈసీ అంటే ఈసీ వాళ్ళకే కాకుండా మనం ట్రిపుల్ ఈ కాబట్టి సార్ ట్రిపుల్ ఈలో ఈసీకి కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ట్రిపుల్ ఈకి ఐఎన్కి కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తున్నాం సార్ అంటే ఓన్లీ ట్రిపుల్ ఈ వాళ్ళకి ట్రిపుల్ ఈ క్వశ్చన్సే కాకుండా ఇప్పుడు అదే నెట్వర్క్స్ అనేది ఈసీ వాళ్ళకు ఉంటుంది, ఐఎన్ వాళ్ళకు ఉంటుంది. అంటే నీకు ఇక్కడ గేట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు అంటే ఓన్లీ ఎలక్ట్రికల్ నెట్వర్క్స్ క్వశ్చన్సే కాకుండా ఈసీలో ఉన్న నెట్వర్క్స్ క్వశ్చన్స్, ఐఎన్లో ఉన్న నెట్వర్క్స్ క్వశ్చన్స్ కూడా నీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే అవి గనుక ప్రాక్టీస్ చేస్తే ఇక ఆ సబ్జెక్టులో నువ్వు చాలా పర్ఫెక్ట్ అయిపోతావు. నీకు తెలియని కాన్సెప్ట్ అంటే ఉండదు, చాలా కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. గేట్లో ఏ క్వశ్చన్ అయినా ఈజీగా రాసేయగల కాన్ఫిడెన్స్ అయితే నీకు వస్తుంది సార్. ఆ విధంగా రెడీ చేస్తున్నాం. ఇంకా తర్వాత ఏం చేస్తున్నాం సార్ ప్రీవియస్ ఇయర్ ఈఎస్ఈ క్వశ్చన్స్, ఐఏఎస్లో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రీవియస్ జెన్కో ట్రాన్స్కో డిస్కమ్లో క్వశ్చన్స్ సార్ ఏఈ పేపర్ ఆల్మోస్ట్ మనకి గేట్ సిలబస్ అని చెప్పాం కదా, సో ఆ క్వశ్చన్స్ని కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రీవియస్ ఇయర్ ఇస్రో జేటీఓ డిఆర్డిఓ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ పిఎస్సీస్ అండ్ పిఎస్యూస్లో అడిగినటువంటి క్వశ్చన్స్. అదేవిధంగా ఇక్కడ మెయిన్గా ఇంకొక పాయింట్ ఏంటిదంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని కూడా మీకు వీడియో లెక్చర్స్ చేయడం జరిగింది. సో స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. ఇవంతా కోర్సు క్వశ్చన్స్. ఇక ఇవంతా ప్రిపేర్ అయినావు, ప్రాక్టీస్ చేసినావు. ఇక టెస్టులు రాయడానికి కూడా మనం ఏం చేస్తున్నాం సార్ అంటే టాపిక్ వైజ్ ప్రాక్టీస్ సెల్ఫ్ టెస్టులు, టాపిక్ వైజ్ లైవ్ టెస్టులు, లైవ్ గ్రాండ్ అండ్ మార్క్ టెస్టులు. అంటే ఇక్కడ కోర్సు ప్లస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కంబైన్డ్గా ఉంది. బయట జనరల్గా ఎలా చెప్తారంటే టెస్ట్ సిరీస్ వేరే కోర్సు వేరే, మనది కంప్లీట్గా టెస్ట్ సిరీసు కోర్సు అంతా ఇంక్లూడ్ చేసినాం. ఇదంతా కేవలం మీకు 1000 రూపీస్, కేవలం 1000 రూపీస్. అది కూడా రిజిస్ట్రేషన్ ఫీ మాత్రమే. అంటే ఫ్రీగా నీకు కోర్సు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే డిప్లొమా స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారో వాళ్ళందరి లైఫ్ బాగుండాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో మన శశికాంత్ వాల్మీకి సార్, అదేవిధంగా మన డైరెక్టర్ రుద్రపతి సార్ ఆలోచన తీసుకొని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంత మంచి అవకాశం మళ్ళీ ఎప్పుడు దొరకదు. ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఈ గేట్ అనేది ఎగ్జామ్ ఓన్లీ గేట్ అనేది నీకు ఏదో ఎంటెక్ చేయడానికి అయితే కాదు. నీ లైఫ్ సెటిల్ కావాలంటే నీకు రావాల్సింది గేటు. ఎలక్ట్రికల్ వాళ్ళకి మెయిన్గా ఎలక్ట్రికల్ వాళ్ళకి బోలెడ్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, ఇదంతా చెప్పాను. వీటికి అన్నిటికీ కేవలం గేటే కావాలి, అదే గేట్ ప్రిపేర్ కామని చెప్తున్నా. సో ఇచ్చిన అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకుంటారని అనుకుంటున్నాను. ఇదంతా గేటు గేటు గేట్ అని చెప్పాము, కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం చెప్పుకోవాలి సార్. ఏంటిదనంటే మనం బీటెక్ డైరెక్ట్ సెకండ్ ఇయర్ పోతున్నాం సార్. బీటెక్ డైరెక్ట్ సెకండ్ ఇయర్ పోతున్నాం, కానీ మనకేమైతుంది తెలుసా సార్? బీటెక్ సెకండ్ ఇయర్ పోతే మన ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ సిలబస్ ఎవ్వరూ చెప్పరు సార్. బీటెక్ సెకండ్ ఇయర్ పోతున్నాం, బీటెక్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఎవ్వరూ చెప్పరు. అది చాలా ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్ గేట్లో 13 మార్క్స్, గేట్లో 13 మార్క్స్. ఓకే, ఇక రిమైనింగ్ 72 మార్క్స్ టెక్నికల్ ఉంటుంది. కానీ జాగ్రత్తగా చూడండి, ఈ టెక్నికల్ సిలబస్ కూడా నువ్వు పర్ఫెక్ట్ కావాలంటే నీకు ఫస్ట్ రావాల్సింది మ్యాథమెటిక్స్. అంటే మ్యాథ్స్ కనుక రాకపోతే రిమైనింగ్ మన టెక్నికల్ సబ్జెక్ట్స్ కూడా అర్థం కావు సార్. సిగ్నల్స్ అండ్ సిస్టమ్ మొత్తం మ్యాథ్సే ఉంటుంది, కంట్రోల్ సిస్టమ్ మొత్తం మ్యాథ్సే ఉంటుంది. అలా ప్రతి ఒక్క సబ్జెక్ట్ మ్యాథ్స్ వచ్చినప్పుడే నువ్వు పర్ఫెక్ట్ అవుతావు. మన ఎలక్ట్రికల్ అంటే నీకు ఈ 13 మార్క్స్ అంటే కేవలం 13 మార్క్స్ వెయిటేజ్ కాదు, రిమైనింగ్ 72 మార్క్స్ యొక్క ఎఫెక్ట్ కూడా ఇదే 13 మార్క్స్ మీద ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి బీటెక్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఎవరు చెప్తారు సార్? మనకి ఎవ్వరు చెప్పరు. మనం వెళ్తుంది ఏంటిది డైరెక్ట్ సెకండ్ ఇయర్కి. సో అందుకోసమే మనం ఏం చేస్తున్నాం సార్ అంటే 2-1 అకాడమిక్స్ అని మనం ఆల్రెడీ రికార్డ్ చేసాం సార్. కంప్లీట్గా మ్యాథ్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఎప్పుడైతే ఈ ఈసెట్ ఎగ్జామ్ అయిపోయి నెక్స్ట్ బీటెక్ వెళ్ళడానికి మనకు 3 months ఒక 90 days టైం ఉందో, ఆ 90 days టైము దీనికోసం పెట్టుకోండి. ఆ మ్యాథ్స్ మొత్తం పర్ఫెక్ట్ అయిపోండి. ఆ మ్యాథమెటిక్స్ని కూడా ఇదే కోర్సులో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
చూడండి ఇంత మంచి అవకాశం మళ్ళీ ఎక్కడ దొరకదు. నీకు బయటికి వెళ్ళి ఇదే బీటెక్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చెప్పమన్నా ఎవరు చెప్పరు, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. అదేవిధంగా మళ్ళీ మనకి 2-1లో అకాడమిక్స్లో ఉన్నటువంటి మ్యాథ్స్ సిలబస్ కూడా కొన్ని మనకి ప్రాబబిలిటీ, ర్యాండమ్ ప్రాసెస్ చాలా ఇబ్బంది పెడుతుంది. అలాంటి సబ్జెక్ట్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అసలు అర్థం కాదు, అలాంటి సబ్జెక్ట్స్ని కూడా మేము రికార్డ్ చేసి 2-1 అకాడమిక్స్ అని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇది ఓన్లీ గేటే కాకుండా గేట్తో పాటు అకాడమిక్స్కి కూడా యూజ్ అయ్యేటట్టు, రేపు నీకు బీటెక్లో మంచి పర్సంటేజ్ రావాలనన్నా సరే ఈ కోర్స్ అయితే యూజ్ అవుతుంది సార్. అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ అయ్యేటట్టు ఉన్నది కోర్సు. చూడండి గేటు, ఈఎస్ఈ, ఇస్రో, డిఆర్డిఓ, బార్కు, ఎన్టీఆర్ఓ, ఎవ్రీథింగ్. వాటితో పాటు నీకు బీటెక్ అకాడమిక్స్ కూడా ప్రతి దాంట్లో నువ్వు మెరిట్గా ఉండాలి, అంటే జాబ్ తెచ్చుకోవాలి, మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలి, మంచి లైఫ్ కావాలి, మంచిగా సెటిల్ కావాలి. ఇవన్నీ ఆలోచనలు ఉంటే మన కోర్స్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. కేవలం 1000 రూపీస్ మాత్రమే, అది కూడా రిజిస్ట్రేషన్ ఫీ మాత్రమే. ఇంత మంచి అవకాశం మీకు బయట ఎక్కడా దొరకదు. మార్కెట్ గురించి కూడా చెప్పాను, చాలా క్లియర్గా చెప్పాను. బయట నువ్వు ప్రిపేర్ కావాలంటే 1 lakh రూపీస్ అవుతుంది. కానీ మన రుద్రపతి సార్ తీసుకున్నటువంటి నిర్ణయం, మన శశికాంత్ సార్ తీసుకున్నటువంటి నిర్ణయం పిల్లల యొక్క భవిష్యత్తు మార్చబోతుంది. చాలా పేద కుటుంబం, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి డ్రీమ్స్ ఉండి కూడా మనీ పెట్టలేక ఏదో ఒక చిన్న జాబ్లో అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ప్రిపేర్ అయ్యే ఆలోచన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సార్ సాయి మీదలో ఉన్న వాళ్ళైనా అంటే అలా అని కూడా అనట్లేదు. ఎవరైతే ఈసెట్ 2025 రాయబోతున్నారో ప్రతి ఒక్కరికి చెప్పండి ఇదే ఇన్ఫర్మేషన్. 1000 రూపీస్తోనే రిజిస్ట్రేషన్ చేసుకోమనండి. యూజ్ చేసుకోండి ఈ అవకాశాన్ని. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.